చూడండి, పవన్ కుమార్ ఆ వాటర్ ఫిల్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ ప్లాంట్ వర్కర్. పవన్ కుమార్ అనే ఆయన ఇక్కడ కామా పెట్టారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను చెప్తాను ఇది ఎందుకు వస్తుందంటే ఇలాగా. దీన్ని ఏమంటారంటే అపోజిషన్ అంటారు. అపోజిషన్ ఇన్ నౌన్. పవన్ కుమార్ అనే ఆయన ఉన్నారు, ఆ కామా పెట్టి ఆ వాటర్ ఫిల్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ ప్లాంట్ వర్కర్. ఇక్కడ విచ్ అనేది కూడా, ఇక్కడ హూ అనేది కూడా యూజ్ చేయొచ్చు. హూ ఈజ్ వాటర్ ఫిల్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ ప్లాంట్ వర్కర్ అని యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ ఏం చేశారంటే అపోజిషన్ ఇన్ నౌన్ అని యూజ్ చేశారు. కామా పెట్టి ఆయన ఏంటి అనేది చెప్పేశారు. పవన్ కుమార్ అనే ఆయన వాటర్ ఫిల్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ ప్లాంట్ వర్కర్ ఇన్ కావడిగూడలో మళ్ళీ కామా పెట్టారు. సెడ్. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి అపోజిషన్ నుంచి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కామా పెట్టారు. ఇక్కడ పవన్ కుమార్. సెడ్ ఎవరు చెప్పారు? పవన్ కుమారే చెప్పారు. ఇక్కడ అర్థమవుతుందా ఫ్రెండ్స్? మళ్ళీ కామా పెట్టి సెడ్ చెప్పారు, పవన్ కుమార్ చెప్పారు. సెడ్ ద వాటర్ ఫ్రమ్ borewells was directly poured into drums. Said the water from borewell నుంచి వాటర్ was directly poured అంటే పోయడం, poured into drums. అక్కడ ఒక మోషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక బిందులో నుంచి మనం వాటర్ ఇంకో బిందులోకి వేస్తున్నాము, అక్కడ ఇంటూ డ్రమ్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అక్కడ ఒక మోషన్ ఉంది కదా, ఇంటూ డ్రమ్స్, అందుకే ఇక్కడ ప్రిపోజిషన్ ఇంటూ వచ్చింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అండ్ ఐస్ బ్లాక్స్. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే బిగినర్స్ కోసం ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. పర్టికులర్గా ఈ వీడియో అనేది బిగినర్స్ కోసం చేస్తున్నాము కాబట్టి నేను ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అండ్ ఐస్ బ్లాక్స్ డ్రాప్డ్ ఇంటూ దెమ్ అంటే ఏంటి? ఇక్కడ డ్రమ్స్ అని అర్థం. ఇంటూ దెమ్ అంటే చాలా ఉంటాయి కదా డ్రమ్స్ అనేది, అందుకే దెమ్ అని యూజ్ చేశారు. కాబట్టి కూడా ద వాటర్ ఫ్రమ్ బోర్వెల్స్ వాటర్ అనేది బోర్వెల్స్ నుంచి వాజ్ డైరెక్ట్లీ పోర్డ్ ఇంటూ డ్రమ్స్లోకి అవుతున్నాయి. అండ్ ఐస్ బ్లాక్స్ అని ఉంటాయి కదా, మంచి ఐస్ ఉంటుంది కదా, ఐస్ పెద్దవి ఉంటాయి కదా బ్లాక్స్ అనేవి. ఐస్ బ్లాక్స్ డ్రాప్డ్ ఇంటూ దెమ్, దాంట్లో ఆ డ్రమ్స్లోకి డ్రాప్ చేస్తున్నాయి. అండ్ ఆఫ్టర్ 2 hours 2 గంటల తర్వాత ద కూల్ వాటర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. ఆ కూల్ వాటర్ అనేది ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ డ్రమ్స్ ఇంటూ కూలింగ్ క్యాన్స్. ఆ కూల్ వాటర్ అనేది, సో 2 గంటల తర్వాత ఆ కూల్ వాటర్ అనేది ట్రాన్స్ఫర్డ్ అవుతుంది ఫ్రమ్ డ్రమ్స్ ఇంటూ కూలింగ్ క్యాన్స్. డ్రమ్స్ నుంచి కూలింగ్ క్యాన్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. విచ్ ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది యూజ్ చేశారు. విచ్ తర్వాత ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్ వస్తుంది. విచ్ విల్ బీ, ఈ విల్ బీ ఏమైంది? హెల్పింగ్ వర్బ్ అయింది. విచ్ విల్ బీ డెలివర్డ్ వర్బ్ అయింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు యాడ్జెక్టివ్ క్లాస్, నౌన్ క్లాస్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు? ఎందుకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం యాడ్జెక్టివ్ క్లాస్ అనేది. నౌన్ ఎందుకంటే ఆ మీనింగ్ రావాలి. ఒక డిపెండెంట్ క్లాస్ ఇంకో దాని మీద డిపెండ్ అయ్యిద్ది. మీనింగ్ రాలేదంటే అది డిపెండెంట్ క్లాస్ అయ్యిద్ది. అండ్ ఇంకో దాని మీద డిపెండ్ అయితేనే అది పూర్తిగా మీనింగ్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి యాడ్జెక్టివ్ క్లాస్. ఇప్పుడు ఆ డ్రమ్స్లోకి ఆ వాటర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాం. తర్వాత విచ్ విల్ బి డెలివర్డ్ టు దేర్ కస్టమర్స్. ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఏదైతే డెలివర్ అవ్వబడుతున్నాయో కస్టమర్స్కి. చూడండి, మెనీ సప్లయర్స్ ఆల్సో యూజ్ ఓల్డ్ ప్లాస్టిక్ కూలింగ్ క్యాన్స్. మెనీ సప్లయర్స్, చాలామంది సప్లయర్స్ ఆల్సో యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి? ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ అని యూజ్ చేశారు. ఎందుకు? ఎప్పుడు జరుగుతుంది కాబట్టి, నిజాలు చెప్తున్నప్పుడు రోజు జరిగేదాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ని యూజ్ చేస్తాము. మెనీ సప్లయర్స్ ఆల్సో యూజ్ ఓల్డ్ ప్లాస్టిక్, పాత అయిన ప్లాస్టిక్ కూలింగ్ క్యాన్స్ ఉంటాయి కదా, కూలింగ్ క్యాన్స్ పాతవి యూజ్ చేస్తున్నారు. టు కీప్ ది వాటర్ కూల్ అంటే ప్లాస్టిక్ కూలింగ్ ఉంటాయి కదా, కూల్ అలాగే ఉంటుంది కదా వాటర్లో. ఆ క్యాన్స్ అవి పాతవి ఇంకా అలాగే యూజ్ చేస్తున్నారు. ఎందుకు? టు కీప్ ద వాటర్ కూల్. ఆ వాటర్ అనేది చల్లగానే ఉండడానికి, కూల్గా ఉండడానికి అలాంటి పాతవి యూజ్ చేస్తున్నారు. ఏదైతే పాత పడిపోయిన ఉన్నాయి కదా వాటిని కూడా ఇంకా యూజ్ చేస్తూనే ఉన్నారు వాటర్ని చల్లగా ఉంచడానికి. విచ్ కెన్ లీచ్ హార్మ్ఫుల్ కెమికల్స్. ఇక్కడ చూడండి ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాని గురించి. విచ్
తర్వాత ఏమైంది కెన్, లీచ్. అర్థమవుతుందా? కంజక్షన్ వస్తుంది, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ వచ్చింది విచ్, దాని తర్వాత ఏమొస్తుంది హెల్పింగ్ వర్బ్ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది ఇక్కడ వర్బ్ వస్తుంది. విచ్ కెన్ లీచ్ హార్మ్ఫుల్ కెమికల్స్. లీచ్ అంటే ఏంటి అంటే ఉత్పత్తి, అంటే రిలీజ్ చేయడం అంటారు కదా. విచ్ కెన్ లీచ్ ఏదైతే హార్మ్ఫుల్ కెమికల్స్ అనేది రిలీజ్ చేయగలవో ఇంటూ ద వాటర్ ఓవర్ టైమ్. ఓవర్ టైమ్ అనేది అదే టైంలో, ఓవర్ ద స్పాన్ ఆఫ్ టైం అంటాం కదా, అంటే అదే టైంలో. ఇప్పుడు మెనీ సప్లయర్స్ ఆల్సో యూజ్ ప్లాస్టిక్ కూలింగ్ క్యాన్స్. కూలింగ్ క్యాన్స్ అనేవి ఓల్డ్ ప్లాస్టిక్ కూలింగ్ క్యాన్స్ అని యూజ్ చేస్తున్నారు టు కీప్ ద వాటర్ కూల్గా ఉంచడానికి. అదే విచ్ కెన్ లీచ్ ఏదైతే కెన్ లీచ్ అంటే ఉత్పత్తి చేయగలవు హార్మ్ఫుల్ కెమికల్స్ ఇన్ టు ద వాటర్ ఓవర్ ద టైం, ఆ టైంలో అది ఉత్పత్తి చేయగలవు. ఇక్కడ చూడండి, ద క్యాన్స్ పోజ్ సీరియస్ హెల్త్ రిస్క్స్. పోజ్ అంటే ఇక్కడ చూడండి, పోజ్ అంటే ఇక్కడ మనం ఏంటంటే మనకి పోస్ట్ చేస్తాం కదా, ఫొటోస్ తీసుకున్నప్పుడు మనం ఒక పోజ్ చేస్తామంటాం కదా, అలా కాదు మీనింగ్ వచ్చేది. ద క్యాన్స్, ఆ క్యాన్స్ అనేవి పోజ్ సీరియస్ అంటే ఇంట్రడ్యూస్ చేస్తాయి. ఇంట్రడ్యూస్ ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే ఒక ఇంట్రడ్యూస్ అనేది వస్తుంది, ఒక వర్బ్ ఇది ఇక్కడ వర్బ్ లాగా యూజ్ చేశారు పోజ్ అనేది. అదే పోజ్ అనేది నౌన్ లాగా ఉంటే మనం ఫోటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు పోజ్ ఇవ్వమని చెప్తాం కదా, అదే పోజ్ వస్తుంది. ఇక్కడ ఇది వర్బ్ ఉండడం వల్ల మనం దీన్ని ఏమేమి చేస్తామంటే ఇంట్రడ్యూస్ లాగా యూజ్, ఒక మీనింగ్ ఏమొస్తుందంటే ఇంట్రడ్యూస్. ద క్యాన్స్ పోజ్ సీరియస్ హెల్త్ రిస్క్స్, ఇంట్రడ్యూస్ చేస్తాయి. క్యాన్స్ అనేవి సీరియస్ హెల్త్ రిస్క్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాయి అని అర్థం ఇక్కడ. ఇఫ్ యూజ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం, మనం ఎక్కువ దీర్ఘకాలం మనం అలాంటివి యూజ్ చేసినట్లయితే అదనేవి ఇంట్రడ్యూస్ చేయగలవు. సీరియస్ హెల్త్ రిస్క్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ చేయగలవు ఆ క్యాన్స్ అనేవి. ఇక్కడ మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్, మొత్తానికి అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూజ్డ్ ఇది ఇమాజినరీ కండిషన్, అంటే మనం యూజ్ చేసినట్లయితే ఇమాజిన్ చేస్తున్నాము, అందుకే మనం ఇక్కడ V2 వచ్చింది. ఇఫ్ తర్వాత V2 వచ్చింది, దట్ ఈస్ ఇమాజినరీ కండిషన్. మనం చెప్తాం కదా, ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై టు యూ అంటే ఇమాజినరీ. ఇఫ్ ఐ వర్ ఎ పోలీస్ ఐ వుడ్ బీట్ యూ, ఐ వుడ్ అరెస్ట్ యూ అంటే ఇవన్నీ ఇమాజినరీ కింద వస్తాయి ఫ్రెండ్స్. మనం చేసినట్లయితే, ఇక్కడ నేను చేయట్లేదు కదా, కొన్ని రోజులు అలాగే దీర్ఘకాలంగా అంటే ఎక్కువ కాలం ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మనం యూజ్ చేసినట్లయితే, చూడండి ఫ్రెండ్స్, ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం మనం యూజ్ చేసినట్లయితే అది మనకి ఇంట్రడ్యూస్ చేస్తాయి. సీరియస్ హెల్త్ రిస్క్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ చేస్తాయి. ఇక్కడ ఇఫ్ యూజ్డ్ ఇక్కడ వరకు మనకు అర్థమైంది. ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం, ఇక్కడ ప్రొలాంగ్డ్ ఎందుకు వచ్చింది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అసలు చాలా వరకు సెంటెన్సెస్లో ఇలా వస్తుండదు ఫ్రెండ్స్, ప్రిపోజిషన్ తర్వాత ఇలా వస్తుంది. ఇది చూడటానికి ఇది V3 అంటే సో పాస్ట్ పార్టిసిపుల్లా కనబడుతుంది. ఇది V3 కాదు ఫ్రెండ్స్, ఇది ఒక యాడ్జెక్టివ్. మరి ఏంటంటే ప్రొలాంగ్డ్ అంటారు కదా, ప్రొలాంగ్ అంటే దీర్ఘకాలం అని అంటారు కదా, ఇది ప్రొలాంగ్డ్ అయింది అంటే ఇది V2 కానీ V3 కానీ దానిది అని చెప్తుంటారు. ఇది ఫర్ ప్రొలాంగ్డ్. దేని తర్వాత వచ్చింది ఇక్కడ ఫర్ ప్రిపోజిషన్ వచ్చింది, ప్రిపోజిషన్ తర్వాత ఇది వచ్చింది. దీన్ని మనం ప్రిపోజిషన్ తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఇది ఒక యాడ్జెక్టివ్. నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, స్టేట్ ఆఫ్ బీయింగ్లో ED యాడ్జెక్టివ్స్. మీరు ఒకసారి నా వీడియోస్ చూడండి, అదేనాది ప్రీవియస్ క్లాస్ చూడండి, మీకు తెలుస్తుంది. ఆ క్లాస్లో ED యాడ్జెక్టివ్ చెప్పాను. ఇది V3 లా కనబడుతుంది, పాస్ట్ పార్టిసిపుల్ లా కనబడుతుంది, కానీ అది పాస్ట్ పార్టిసిపుల్ కాదు, ED యాడ్జెక్టివ్. అదే మీకు సబ్జెక్ట్ తర్వాత ప్రొలాంగ్డ్ వచ్చి ఉంటే అది V2 కానీ V3 కానీ అయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇది యాడ్జెక్టివ్. ప్రిపోజిషన్ తర్వాత చూపిస్తుంది ప్రొలాంగ్డ్ అని వచ్చేసింది, చూసారా? ప్రొలాంగ్డ్ అని వచ్చేసినప్పుడు ఇది ఒక యాడ్జెక్టివ్లో యూజ్ చేస్తుందాం. అదే ప్రొలాంగ్డ్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ లాగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే అర్థమైందా ఫ్రెండ్స్, ఇది ప్రొలాంగ్డ్ ఎందుకు వచ్చిందో? ఇది ఒక యాడ్జెక్టివ్. ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం, దీర్ఘకాలంగా మనం యూజ్ చేసినట్లయితే అది మనకి ఇంట్రడ్యూస్ చేస్తాయి, కొత్త రోగాలను ఇంట్రడ్యూస్ చేస్తాయని అర్థం ఫ్రెండ్స్, అంతే. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది టు రన్ ఇట్స్ ఆపరేషన్స్, అది రన్స్ చేస్తుంటాయి. మస్ట్ గెట్ ఇట్స్ ఫుడ్ అండ్ ట్రేడ్ లైసెన్స్ అండ్ ఆ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS సర్టిఫికేషన్.
BIS certification. The plant must employ chemists. The plant must employ తప్పకుండా ఎంప్లాయ్ చేసుకోవాలి ఎవరిని కెమిస్ట్స్ అని అంటే రసాయన శాస్త్రవేత్తల్ని ఎంప్లాయ్ చేసుకోవాలి తప్పకుండా. అండ్ మైక్రోబయాలజిస్ట్ అంటే సూక్ష్మజీవుల నిపుణులు అంటారు కదా, సూక్ష్మజీవుల నిపుణులనే అంటారు అనుకుంటా. మైక్రోబయాలజిస్ట్ వాళ్ళని తప్పకుండా ఎంప్లాయ్ చేసుకోవాలి. ఎవరైతే ప్లాంట్ రన్ చేస్తారో వాళ్ళు ఎంప్లాయ్ చేసుకోవాలి తప్పకుండా. అండ్ మస్ట్ హ్యావ్ ల్యాబ్స్ తప్పకుండా కలిగి ఉండాలి. చూసారా స్టేట్ ఆఫ్ పొజిషన్ వచ్చిందా ఫ్రెండ్స్, తప్పకుండా కలిగి ఉండాలి. మస్ట్ హ్యావ్ ల్యాబ్స్ స్టేట్ ఆఫ్ పొజిషన్ దేంట్లో వచ్చింది, మస్ట్ హ్యావ్ తప్పకుండా కలిగి ఉండాలి. మోడల్లో వచ్చింది చూసారా, మస్ట్ హ్యావ్. అండ్ కెమికల్స్ టు ప్యూరిఫై, అండ్ కెమికల్స్ ఉంటాయి. మస్ట్ హ్యావ్ ల్యాబ్స్ అండ్ కెమికల్స్ కూడా ఉండాలి. టు ప్యూరిఫై పర్పస్ ఏంటి చూడండి, టు ఇన్ఫినిటీ ప్యూరిఫై ద వాటర్ని ప్యూరిఫై చేయడానికి ల్యాబ్స్ అనేవి కెమికల్స్ అనేవి ఉండాలి. ప్లాంట్స్ అనేవి. ద వాటర్ హ్యాస్ టు బి ఫిల్టర్డ్ అవ్వబడాలి. వాటర్ అనేది ఫిల్టర్ అవ్వబడాలి. మల్టిపుల్ టైమ్స్ చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ ఆ వాటర్ అనేది ఫిల్టర్ అవ్వబడాలి. హ్యాస్ టు బి ఫిల్టర్డ్ అవ్వబడాలి. బిఫోర్ దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ క్యాన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు ఆ వాటర్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది ఫిల్టర్ అవ్వబడాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? బట్ కానీ నన్ ఆఫ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ రియాలిటీ. కానీ ఏ ఒక్కటి కూడా రియాలిటీలో జరగబడడం లేదు, హ్యాపెన్ అవ్వడం లేదు, అంటే అలా జరగడం లేదు. నన్ ఆఫ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ రియాలిటీలో ఏది జరగడం లేదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్?